ఓం సాయిరామ్. శ్రీ సాయి సాక్షాత్ పరమాత్మ సాయినాథాయన నమః. శుక్రవారం రెండవ రోజు పారాయణం. ఓ పరమాత్మ షిరిడి సాయిబాబా నీ శరణ సన్నిధికి చేరిన నన్ను అనుగ్రహించి సకల జగత్తును సృజించి ఈ శరీరముతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ మేము చేసే పనులను బట్టి మంచికి మంచి చెడుకు చెడు ఫలితాన్ని ఇచ్చేటట్లు మన కర్మసూత్రాన్ని ఏర్పరిచిన నీ నీవెంతటి ధర్మమూర్తివి. అదీగాక ఇతర జీవులలోనూ అసూయ ద్వేషము పెంచుకొని ఇతరులకు కష్టము నష్టము కలిగించే చెడు పనులను చేసి దానికి ఫలితంగా కాలాంతరంలో దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, తీరని మనోవేదన లాంటి ఎన్నో సమస్యలలో చిక్కుకొని పైకి చెప్పుకోలేక దాచుకోలేక ఇక వేరే దిక్కులేక నీవే దిక్కని నీ పాదాలను ఆశ్రయించిన మాకు నన్ను శరణన్న వారి కష్టాలు తీరుస్తానని సుఖశాంతులు ప్రసాదిస్తానని ఎందరికో అభయం ఇచ్చావు. వారి కష్టాలు తీర్చావు. ఎప్పుడు నేను ఎట్టి కష్టాల పాలు అవ్వకూడదు అని నిరంతరము శాంతి ఆనందంతో జీవించాలని నీ దరికి వచ్చాను. నా ఆవేదన తీర్చు బాబా. నాకు అభయహస్తంతో ఆశ్రయం ఇవ్వు బాబా. షిరిడి ప్రజలు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా శ్రీ సాయి లీలలు గానం చేసుకుంటూ ఉండేవారు. ఆయనను దైవంగా గుర్తించి సేవించిన వారు ధన్యులు. మొహమ్మదీయ తంబూలీతో సాయిబాబా ఒకసారి కుస్తీ పోటీలో ఓడిపోయి నిబంధనల ప్రకారం షిరిడి పొలిమేర అవతల చిట్టడవుల్లో ఉన్నారు. బాయిజామామి వెతుక్కుంటూ వెళ్ళి సాయికి అన్నం పెట్టేది. సాయి ఆమె కొడుకును తాచాను జీవితకాలం కాపాడారు. తంబూలి షిరిడి విడిచి వెళ్ళాక సాయి మరలా ద్వారకామాయికి వచ్చి ఉన్నారు. అప్పటి నుంచి రోజు గ్రామంలో భిక్ష తెచ్చుకొని అందరికీ పంచి ఏ కొంచెమో తాను తినేవారు. నేను బానిసలకు బానిసను అని భక్తులతో అనేవారు. ఒకసారి నానావళి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గర్జించి లేపి ఆ మహనీయుని స్థానంలో తాను కూర్చున్నాడు. సాయిబాబా మౌనంగా తాను లేచి అతనికి కూర్చొనిచ్చారు. కానీ చలించలేదు. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండానే ఆయన అందరి పట్ల దయ కలిగి ఉండేవారు. ఒక కుక్క సరిగ్గా భోజన సమయానికి వస్తే సీమ తార్కాడ్ దానికి రొట్టెలు పెట్టింది. సాయి ఆమెతో, అమ్మా, ఇవాళ కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు. నాకెంతో సంతోషం కలిగింది. ఈ ద్వారకామాయిలోని కూర్చొని నేనెప్పుడూ అబద్ధం చెప్పను. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టిన తర్వాత నువ్వు తిను. నీకు సద్గతి కలుగుతుంది. ఎవరైతే సర్వజీవులను నన్ను చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు. గోవింద బలరాం మాన్కర్ షిరిడి వెళ్తూ ఉంటే శ్రీ సాయి తార్కాడ్ సాయికి ఇవ్వమని 2 పాలకోవా బిళ్ళలను ఇచ్చింది. 2 రోజులు గడిచినాను అవి తనకు ఇవ్వకపోవడంతో సాయి సీమ తార్కాడ్ నాకు పాలకోవా పంపలేదా అని అతనిని అడిగి తీసుకున్నారు. శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో నిద్రించేవారు. డేంగ్లే అనే భక్తుడు వచ్చి చిన్న చెక్కను ద్వారకామాయి కప్పుకు గుడ్డపిల్లకలతో వేలాడతీసి చెక్కకు 4 మూలల ప్రమిదలు పెట్టి కింద కూర్చొని ఉన్న బాబా ఉన్నట్లుండి బల్ల మీద పడుకొని కనిపించేవారు. దిగడం కూడా అలాగే జరిగేది. ఈ మహిమ చూడడానికి జనం విపరీతంగా వస్తూ ఉంటే ఆ చెక్కను విరిచి దునిలో వేసేశారు సాయి తమ భక్తులపైన సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు. భక్తులు పూర్వాపరాలను, భూత భవిష్యత్ వర్తమానాలను ఆయన క్షుణ్ణంగా తెలిసేవి. శ్రీ సాయిబాబా సన్నిధిలో వారం రోజులు ఉండి పోదామని వచ్చిన కాకాసాహెబ్ వెంటనే తిరిగి వెళ్ళిపోమ్మన్నారు సాయి. తీరా వెళ్తే అత్యవసరమైన పని ఉండి అతని ఆఫీసు మేనేజరు అతనికి రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. దూమ్లే అనే లీడరు ఒక కేసును వాదించడానికి షిరిడి వెళ్తూ సాయిని నమస్కరించుకొని వెంటనే వెళ్దామని షిరిడి వస్తే సాయి అతన్ని వారం రోజుల దాకా అక్కడి నుంచి కదలనివ్వలేదు. తరువాత వెళ్తే కేసు సరిగ్గా వారం రోజులకు వాయిదా పడింది. సాయి వద్దన్నప్పటికీ తాట్కార్ గ్రామంలోని సంతకు వెళ్తూ ఉంటే త్రోవలో టాంగా గుర్రం కాలు బెనికి కూలబడింది. ఒక విదేశీయుడు దర్శనానికి వస్తే సాయి అతన్ని ద్వారకామాయి ముందు ఖాళీ జాగాలో కింద కూర్చోమన్నారు. సాయి అది అవమానంగా అతను తలచి ఒకరోజు ఆగిపోమన్న వెనుక విదేశీ విడిచి బయలుదేరాడు. త్రోవలో టాంగా ప్రమాదం జరిగి గాయాలపై ఆసుపత్రిలో చేరాడు. ఒకరోజు సాయి, నేను ఇవాళ కాషాయ వస్త్రాలను ధరిస్తాను అన్నారు. నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ద్వారకామాయికి వచ్చి సాయి పైన పూలు వేయగానే ఆయనకు అక్కడ కాషాయంబరధారి అయి అతనికి గురువు
జోలఫ్ స్వామి దర్శనమిచ్చారు. నమస్కరించి లేచేసరికి సాయిబాబా ఆశీర్వదిస్తూ కనిపించారు. అలాగే శ్రీ రామభక్తుడైన ఒక డాక్టరు ద్వారకామాయికి రాగానే అక్కడ బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. నమస్కరించి లేచేసరికి సాయిబాబా అక్కడ కూర్చుని ఉన్నారు. అన్ని జాతుల వారు, మతాల వారు చేతులు కలిపి ఐకమత్యంతో సమకూర్చండి. భగవంతుని మిమ్ము రక్షిస్తాడు. మోక్షం సాధించలేని జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబు ఇవ్వకండి. చేతనైతే ఇతరులకు మేలైనా చెయ్యండి అని చెప్పేవారు సాయి. వేసవి సెలవుల్లో షిరిడీ వచ్చిన శ్రీమతి తార్కార్తో ఒకరోజు సాయి, అమ్మ ఏమైనా తిందామని బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను. అయితే అక్కడ తినడానికి నా కోసం బాబు ఏమీ ఉంచలేదు అన్నారు. కారణం, ఇంటి వద్ద సాయిబాబా చిత్రపటానికి రోజు చేసే పూజలో ఆ రోజు శ్రీమతి తార్కార్ నైవేద్యం ఇవ్వడం మర్చిపోయాడు. శ్రీ సాయి ఆయన పటము వేరు కాదని, చిత్రపటానికి చేసిన పూజలు తాను స్వయంగానే స్వీకరిస్తానని ఆయన సూచించారు. ఇంకా మిగతాది కొనసాగింపుగా రెండవ రోజు పారాయణాన్ని రెండవ పార్ట్గా చూద్దాము. ఇంతటితో సమాప్తము. ఓం శ్రీ సాయినాథాయ నమః. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.